నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను లగడి కపుల్లోని గ్లెన్ హెల్త్ హాస్పిటల్ వద్ద ఉన్నాను. ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్గా గ్లెన్ హెల్త్ కు పేరుంది. అత్యాధునిక టెక్నాలజీ ఈ హాస్పిటల్లో ఉంది. 24 అవర్స్ సర్వీస్ కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ గా గ్లెన్ హెల్త్ కు పేరుంది. నాతో పాటు ఉన్నారు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సమీర్ కుమార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే హరిత గారు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అంటే ఏంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఒక జనరల్ అవగాహన ఇస్తాను. ఎండోస్కోపీ అనే ప్రొసీజర్ యాక్చువల్లీ 1970s స్టార్ట్ అయింది. దాని ముందు ఏంటంటే మనకి కడుపులో, పేగులో, పెద్ద పేగులో ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆపరేషన్ చేసి చూడగలం అనమాట. కానీ ఎండోస్కోపీ అనే ఒక యంత్రం వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉన్నదా లేదా చూడొచ్చు. ఇది 1970s, 75 ఆ టైంలో రిజిడ్ ఎండోస్కోప్ ఉండే. అది చాలా టైట్గా, స్టిఫ్గా ఉండేది అనమాట. అది వేయడం ఇబ్బందిగా ఉండేది. తర్వాత మెల్లమెల్లగా అవి ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ అయ్యాయి. అవి ఈజీగా వేయచ్చు, బాగా ఫోల్డ్ అవుతాయి, తిరుగుతాయి, పేషెంట్కి అంత పెయిన్ కూడా ఉండదు. ప్లస్ మనం కెమెరాలో డైరెక్ట్గా చూడొచ్చు. ముందు రోజుల్లో అయితే కళ్ళు డైరెక్ట్గా పెట్టి కెమెరా అంతా డెవలప్ అవునప్పుడు డైరెక్ట్గా చూసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్ టీవీలో చూసి పేషెంట్ రిలేటివ్స్ కూడా మనం ఆ వీడియో చూపెట్టచ్చు. సో ఎండోస్కోపీ అంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ, రెండూని ఎండోస్కోపీ అంటాం. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటే మనం నోట్ నుంచి పేగు, చిన్న పేగు మొదటి భాగం, రెండవ భాగం, అప్పుడప్పుడు మూడవ భాగం వరకు చూడొచ్చు. సో ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్, దాంతోపాటు స్టమక్, కడుపు, ఈ చిన్న పేగు 2 భాగాల వరకు మనం చూడొచ్చు. దాంట్లో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, ఏదైనా బ్లీడింగ్ పాయింట్లు ఉన్నాయా, వ్యారిసెస్ అంటాము, రక్త కణాలు కొంచెం ఉబ్బుతాయి లివర్ డిసీజ్ పేషెంట్స్లో, అవి ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి ఏదైనా ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చో లేదో చూడొచ్చు. అదే కొలనోస్కోప్ అంటే సేమ్ ఎండోస్కోపీ ఎలా అయితే మనం పైన నుంచి చూస్తామో, కొలనోస్కోప్లో మనం కింద మోషన్ ఏరియా దగ్గర నుంచి చెక్ చేస్తాం అనమాట. మెయిన్గా పెద్ద పేగు చెక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద పేగులో మనకి అల్సర్స్ రావచ్చు, ఏదైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉండొచ్చు. కొలనోస్కోప్లో ఈ పైల్స్, హెమరాయిడ్స్ ఇలాంటివి మనం ఎత్తుక్కోవచ్చు. దాంతోపాటు పాలిప్స్ అంటాం. పాలిప్స్ అంటే ఎక్స్ట్రా టిష్యూ, ఎక్స్ట్రా గ్రోత్. ఇలాంటి టిష్యూస్ మనకు దొరికితే మనం తీసుకుని బయాప్సీ, దాంతోపాటు కావాలంటే దాన్ని మొత్తం తీసేయచ్చు. ఎందుకంటే ఇలా వదిలేస్తే ఇదే క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో కొలనోస్కోప్లో మనం క్యాన్సర్ డిటెక్ట్ చేయొచ్చు, అప్పర్ జిఐ ఎండోస్కోప్లో కూడా క్యాన్సర్ డిటెక్ట్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ సజెస్ట్ చేస్తారు ఈ టెస్టుల్ని? సో అప్పర్ జిఐ ఎండోస్కోపీ మెయిన్ ఏంటంటే మనం పేషెంట్కి ఏదైనా కడుపు నొప్పి వస్తుంది, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసాము లేదా సిటీ స్కాన్ చేసాము, మనకి ఏం ఇబ్బంది దొరకట్లేదు దాంట్లో, కానీ పేషెంట్ అలాగ బాధపడుతూనే ఉన్నాడు, కడుపు మంట చెప్తున్నాడు, హార్ట్ బర్న్ అంటాం, ఈ గుండె దగ్గర మంటగా ఉంది అంటాం. అలాంటప్పుడు మనం ఎండోస్కోపీ చెక్ చేసి చూడొచ్చు. లేదంటే పేషెంట్కి బాగా వెయిట్ లాస్ అయిపోతుంది, మోషన్ నల్లగా వస్తుంది. మోషన్ జనరల్గా నల్లగా వస్తుంది అంటే దాని మీనింగ్ ఎక్కడో పైనుంచి బ్లీడింగ్ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఏదైనా అల్సర్ ఉందా, ఏదైనా గడ్డ ఉందా, అది చూడడానికి మనం ఈ టెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కొందరికి రక్త వాంతి అవుతుంది, బ్లడ్ వామిటింగ్ అంటాం. అలాంటప్పుడు కూడా మనం చూసి ఏదైనా సోర్స్ ఉందా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఏదైనా ట్రీట్మెంట్ చేయాలా లేదా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొలనోస్కోపీ మెయిన్ ఏంటంటే పేషెంట్స్కి మోషన్లో బ్లడ్ వస్తున్నా, లేకపోతే సడన్గా కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది, మోషన్ ఆగి రావడము, లేకపోతే మోషన్ మెరూన్ కలరు, డార్క్ బ్లాక్ కలర్ రావడము, ఇలా ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే చాలామంది పేషెంట్స్కి స్కాన్తో పాటు రిపోర్ట్స్తో వస్తారు. దాంట్లో ఏదైనా గ్రోత్, గడ్డ ఉందని తెలిస్తే మనం కొలనోస్కోప్ చేసి దాన్ని ముక్క పరీక్ష చేయొచ్చు. ఇది కాకుండా చాలా కంట్రీస్లో కొలనోస్కోపీ 45 years లేక 50 years తర్వాత అందరికీ మ్యాండేటరీ చేశారు. ఖచ్చితంగా చేయించుకోవాలంటున్నారు. ఎందుకంటే అలాంటప్పుడే మనకి పాలిప్స్ అనేవి దొరుకుతాయి. అవి దొరికినప్పుడు తీసేస్తే బెటర్. వదిలేస్తే ఏమవుతాయంటే ఆ పాలిప్స్ ఒక 6-7 years, 8-9 years తర్వాత క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో అర్లియర్గా మనం డయాగ్నోస్ చేస్తే మనం అర్లియర్గా దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు, కాంప్లికేషన్ అవ్వకముందే.
ఇది మెయిన్. ఇది కాకుండా దీంతో పాటు ఈఆర్సిపి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది కూడా ఎండోస్కోప్తోనే చేస్తాం. దాంట్లో ఏంటంటే పిత్తాశయం దారు ఉంటుంది, ఆ పిత్తాశయం దారిలో స్టోన్స్ కానీ అక్కడ ఏదైనా ట్యూమర్ గడ్డ కానీ ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పెయిన్ ఉంటుందా పేషెంట్కి ఈ టెస్ట్ చేయించుకుంటే? ఈ టైంలో నేను చెప్పినట్టు ఫస్ట్లో అయితే అది కొంచెం రిజిడ్ స్కోప్స్ అంత ఫ్లెక్సిబుల్ ఉండేవి కాదు. ఈ టైంలో ఎండోస్కోప్స్, కొలనోస్కోప్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్. ఇప్పుడు మనం సెడేషన్ లేకుండా చేసుకోవచ్చు. అప్పర్ జే ఎండోస్కోపీ చేస్తున్నప్పుడు మనం స్ప్రే ఇస్తాము, సో లోకల్ అనెస్థీషియాలో చేసుకోవచ్చు. కానీ కొంచెం మంచిగా అబ్జర్వ్ చేయాలి, పేషెంట్ బాగా చూసుకోవాలంటే బెటర్ సెడేషన్, మైల్డ్ సెడేషన్ ఉంటుంది, దానికి అడ్మిషన్ ఏం అక్కర్లేదు. ఒక 45 మినిట్స్లో పేషెంట్ అవేక్ అయ్యి రికవర్ కూడా అయిపోతారు. జస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చిన రోజు కొంచెం డ్రైవింగ్ అలా చేయకూడదు, ఎవరన్నా రిలేటివ్తో పాటు వస్తే చేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, దాంట్లో ఏమీ కాంప్లికేషన్స్ ఉండవు. డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ, డయాగ్నోస్టిక్ కొలనోస్కోపీ కూడా వితౌట్ సెడేషన్ చేసుకోవచ్చు పేషెంట్ టాలరేట్ చేస్తుంటే, లేదంటే మైల్డ్ సెడేషన్ ఇచ్చుకుంటే ఏం అవ్వదు. సో రిలేటివ్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్స్. అంటే ఇమీడియట్గా ఈ టెస్ట్ల ద్వారా వ్యాధులు నిర్ధారిస్తారా మీరు? తెలిసిపోతుంది. వ్యాధులు మాకు చూస్తేనే మ్యాక్సిమం 99% తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఏదైనా గడ్డలు అవన్నీ ఉన్నాయంటే మనం ముక్క పరీక్ష తీసుకుంటాము, అది బయాప్సీ రావడానికి ఒక 2 to 3 days పడుతుంది. కానీ దాంట్లో కూడా మనం ఏ టైప్ అనేది బయాప్సీలోనే కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే ఏదైనా మనకి అల్సర్ ఉంది, రక్త కణాలు ఉబ్బేయి, ఇవి మనకి ఎండోస్కోప్, కొలనోస్కోపీలో డైరెక్ట్గా తెలిసిపోతాయి. చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేసినా కూడా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అంటే చాలా మంది భయపడతారు, అవాయిడ్ చేస్తారు. ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అమ్మో వద్దు, పెయిన్తో కూడుకున్నది అంటే దాని ప్రొసీజర్ చూసి భయపడతారు. ఇప్పుడు ఆ భయం అవసరం లేదు కదా? అస్సలు అవసరం లేదు, చాలా సేఫ్ ప్రొసీజర్. డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీకి అయితే అస్సలు నాకు తెలిసి ఏం కాంప్లికేషన్. అనస్థీషియా ఏమన్నా ఇస్తారా అండి? సో ఒకవేళ పేషెంట్ కొంచెం టాలరేట్ చేయట్లేదు, కొందరు సెన్సిటివ్ ఉంటారు, అందరు ఒకలాగా ఉండకపోవచ్చు. సెన్సిటివ్గా ఉన్నప్పుడు మైల్డ్ అనస్థీషియా ఇస్తాము, దాంట్లో వాళ్ళకి ఏం తెలియకుండా ప్రొసీజర్ అయిపోతుంది. 45 మినిట్స్లో రికవరీ అయిపోయి దే కెన్ గో బ్యాక్ హోమ్. సపోజ్ మార్నింగ్ వస్తే మధ్యాహ్నం కల్లా పంపించేస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ రోజు కొంచెం కళ్ళు తిరిగినట్టు ఉంటాయి, సో ఏంటంటే కొంచెం మనం రెస్ట్ తీసుకోమని చెప్తాం, లేకపోతే భయపడాల్సింది ఏం లేదు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీతో ట్రీట్మెంట్స్ కూడా చేస్తారా మీరు? ఎస్, వెరీ మచ్ పాసిబుల్ అండి. ఇది ఫస్ట్ టైంలో అయితే ఎండోస్కోప్, కొలనోస్కోపీ ఓన్లీ డయాగ్నోసిస్కి వాడేవారు. ఈ టైంలో అయితే చాలా అడ్వాన్స్ థెరపీస్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఎండోస్కోపీ వైజ్ నేను చెప్పుకుంటే రక్త కణాలు ఉబ్బుతాయి అని చెప్పాను కదా, దాన్ని మనం ఇంజెక్ట్ చేసి దానికి మనం బ్లడ్ క్లాట్ అయ్యేలా చేయొచ్చు, బ్యాండ్స్ వేయచ్చు ఆ రక్త కణాలకి. అల్సర్ ఏదైనా ఉందంటే దాని అల్సర్ని మనం బర్న్ చేయొచ్చు, దానికి క్లిప్స్ ఉంటాయి, క్లిప్స్ అప్లై చేయొచ్చు. లేదంటే ముందు టైంలో ఈ బ్లీడ్ అయితే చాలా సర్జరీ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అంత అవసరం లేదు, కోయడం ఇవన్నీ ఉండదు, అంత లోపల అయిపోతుంది. ఇది కాకుండా ఈఆర్సిపి అని ఒక ప్రొసీజర్ చెప్పాను కదా, దాంట్లో ఏంటంటే పిత్తాశయం దారిలో స్టోన్స్ కానీ ట్యూమర్ ఏదైనా ఉంటే అవి తీసి దాని ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వచ్చాయి, ఎర్లీ క్యాన్సర్స్. ఈ మధ్య ఎండోస్కోపీ అవన్నీ మనం బాగా చేస్తుంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఏదైతే ముందు తెలిసేవో పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేవి, అవి ఎర్లీగానే మనం డయాగ్నోస్ చేస్తాం. అప్పుడు ఏంటంటే పేషెంట్కి ఆ వ్యాధి తప్పుతుంది, కంప్లీట్ క్యూర్ కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటి టెస్ట్లు అండ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు డెఫినెట్గా. సో ఎర్లీ క్యాన్సర్స్ని సర్జరీ లేకుండానే ఎండోస్కోప్ ద్వారానే మనం ఈఎస్డి అలాంటి ప్రొసీజర్స్తో మొత్తం ట్యూమర్ ఏదైనా ఉంటే తీసేయచ్చు. ఈ ప్రొసీజర్ మొత్తంకి ఎంత టైం పడుతుంది? సో ఈ ప్రొసీజర్ డిపెండ్ అవుతుంది. చిన్న ట్యూమర్ ఏదైనా ఉందంటే మనకి 1.5 hours అయిపోవచ్చు, పెద్ద ట్యూమర్ అయితే 3 hours కూడా పట్టవచ్చు. ఇది మాత్రం కొంచెం మేజర్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి సెడేషన్ మొత్తం ఇచ్చి చేస్తాం అనమాట. అంటే ఎలాంటి పేషెంట్స్కి మీరు ఈ టెస్ట్లు అనేది సజెస్ట్ చేస్తారు? ఓల్డర్ ఏజ్ పేషెంట్స్ ఎవరికైతే బాగా ఇబ్బంది పడుతున్నారో, కడుపు నొప్పి, వామిటింగ్స్ అవుతున్నాయి మల్టిపుల్ టైమ్స్, మోషన్ బ్లాక్ అవుతుంది, లేకపోతే బ్లడ్ వామిటింగ్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, మింగడానికి ఇబ్బంది అవుతుంది, ఈ పేషెంట్స్కి నేను జనరల్గా సజెస్ట్ చేస్తాను. అది కాకుండా వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా స్కాన్ జరిగింది, దాంట్లో మనకి ఏదైనా పికప్ అయింది, ఎక్కడైనా గడ్డ ఉంది అంటే వాళ్ళకి ఎండోస్కోపీ చేయాల్సింది మనం చూసుకోవాలన్నమాట. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకోవాలంటే ఎలాంటి వాటిని చూస్ చేసుకోవాలి? సో నా బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎండోస్కోపీ చాలా దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంది, కానీ ఎక్కడైతే మొత్తం కంప్లీట్ కేర్ ఉంది. సపోజ్ కొన్ని దగ్గర నేను చూశాను ఎండోస్కోప్ చేస్తారు, బయాప్సీ లేదని చెప్పి మళ్ళీ ఇంకో దగ్గర పంపిస్తారు. పాపం పేషెంట్కి 2 procedures. బయాప్సీ అనేది చాలా చిన్న ప్రొసీజర్,
లేదా బ్యాండింగ్ చేయలేము అని చెప్పి పంపిస్తారు. అది కూడా చిన్న ప్రొసీజర్. సో అన్ని ఫెసిలిటీస్, అన్ని ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర చేయించుకోండి. ఎనస్థీషియా బ్యాకప్ ఉన్నది అంటే ఒకవేళ మీరు చేయించుకోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే జస్ట్ మైల్డ్ సెడేషన్, ఒక ఎనస్థిస్ట్ వచ్చిస్తారు డాక్టర్ గారు. సో అలాంటి బ్యాకప్ ఉన్న దగ్గర చేసుకోవడం బెటర్. ప్లస్ ఏదైనా సపోజ్ కాంప్లికేషన్ యాంటిసిపేట్ చేస్తున్నాము, బ్లీడింగ్ అవుతుంది, మోషన్ బ్లాక్ వస్తుంది, అలాంటి వాళ్ళు అయితే డెఫినెట్గా హయ్యర్ సెంటర్లోనే చేసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మనకి బ్లీడింగ్ ఏదైనా అవుతుందంటే దానికి ఆపడానికి డివైజెస్, ఎక్విప్మెంట్ అంతా అక్కడే ఉంటుంది. సో డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు అది భయపడకండి, అది చిన్న ప్రొసీజరే, భయపడాల్సిన అవసరం లేదు, పెయిన్ కూడా ఏముండదు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకోండి, హెల్తీగా ఉండండి, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకోండి అంటారు, అంతేనా? డెఫినెట్లీ వెన్ ఎవర్ నీడెడ్ మస్ట్. అస్సలు భయపడద్దు. కొందరైతే నేను చూసాను రీసెంట్గా ఒక పేషెంట్ అయితే 12 years బ్యాక్ అల్సర్ ఉంది, మిడిల్లో అంటే బయాప్సీ చేయలేదంట, అప్పుడే చేయమని చెప్పారు. అలాగా మోషన్ బ్లాక్ వస్తూనే ఉంది, బ్లడ్ ఎక్కించుకుంటుంది, వదిలేస్తుంది. ఎందుకు ఎండోస్కోపీ చేయించలేదని భయపడతాం. మొన్న వచ్చారు, సెడేషన్లో చేసాము, అది బయాప్సీలో ఒక చిన్న జిస్టన్ ట్యూమర్ తెలిసింది, సర్జరీ కూడా అయిపోయింది, బాగానే ఉంది. 12 years నుంచి బాధపడింది. గ్లెనిగల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఇంకా సర్వీసెస్ ఏమున్నాయి, ఎలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? ఓకే, సో మన దగ్గర మెయిన్గా ఇక్కడ నేను చెప్పేది ఎండోస్కోపీ డిపార్ట్మెంట్ది, మెడికల్ గ్యాస్ట్రాంటాలజీ అండ్ ఎండోస్కోపీ. ఇక్కడ అన్ని హయ్యర్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సిస్టమ్స్ ఉన్నాయి. ఒలింపస్ ఫ్యూజిఫిల్మ్ చాలా హయ్యర్ స్కోప్స్ ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర ఎండో అల్ట్రాసౌండ్ అని ఒక యంత్రం కూడా ఉంది. ఆ డివైస్తో ఏంటంటే మామూలుగా అల్ట్రాసౌండ్ బయట చేస్తాము, దీనికి ఏంటంటే ఎండోస్కోపీ టిప్కే అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుంది. లోపల వెళ్ళి కొన్నిసార్లు బయట నుంచి మనం బయాప్సీలు అవి తీయలేం, అలాంటి టిష్యూస్ లోపల ఎండో అల్ట్రాసౌండ్ ద్వారా తీయచ్చు. ఇవి కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్, ఇవి బహుశా అన్ని చోట్ల ఉండకపోవచ్చు, అదంతా అవైలబుల్ ఉంది. అనస్థీషియా టీమ్ బ్యాకప్ ఉంది. దాంతోపాటు కాటరీ మెషిన్ కూడా చాలా హై ఎండ్ ఉంది. సో ఏదైనా బర్నింగ్ ఉన్నా లేదా ఏదైనా హైయర్ పోయేం అలాంటి ప్రొసీజర్ చేయడం కూడా ఎక్విప్మెంట్ అంతా చాలా మంచిది ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు కనుక గ్లెనిగల్స్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.